శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. మహాసిద్ధి చెప్పేశాను కదా. ఓకే. కాబట్టి ఇక్కడ అమ్మ యొక్క ఉపాసన చేసినప్పుడు కొన్ని సిద్ధులు కలుగుతాయి. మీరు చేసే ఆ యొక్క స్థాయిని బట్టి. అంటే ఆ నమ్మకం అనండి, ఏదైనా సరే. కాబట్టి ఆ సిద్ధి కలుగుతుంది. ఏదో ఒక సిద్ధి అయితే కలుగుతుంది. సర్వస్వ శరణాగతి పొందినప్పుడు మాత్రమే ఆ సిద్ధులందు తత్పరత, అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది. లేదనుకోండి, ఆ తత్పరత అంటే మీరు గనక అమ్మని శరణాగతి పొందకుండా మామూలుగా పూజలు చేస్తే ఈ సిద్ధులు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తాయి. మొన్న చెప్పుకున్నట్టుగా ఒకదానికొకటి గమ్యస్థానం అనేది చేరటం ఒక్కొక్కసారి ఈ జన్మలో జరగకపోవచ్చు కూడా. అందువలన ఏది మనకి లభిస్తున్నా కూడా దాని యందు ఏమాత్రం కూడా తత్పరత అని ఎందుకన్నానంటే, ఇంట్రెస్ట్ అనేది. ఈ ఇంట్రెస్ట్ జీవుణ్ణి అధపాతాళానికి నెట్టేస్తుంది. బాహ్యంలో కూడా అంతే. అదే విధంగా ఈ యొక్క అద్వైతం అనండి, ఆధ్యాత్మికత అనండి, అంటే ఇక్కడ పరదైవం కాస్త మారిపోతాడు. దైవం అనేది, మీరు ఆరాధించే దైవం ఒకటవుతుంది. ఈ సిద్ధుల వల్ల మీరు వేరే దాన్ని ఆరాధించడం మొదలుపెడతారు. దాని వలన చాలా నష్టమే జరుగుతుంది తప్ప మీకెక్కడ ఉపయోగం ఏమీ లేదు. మీ సాధన ఎప్పుడైతే, అంటే ఆ ఉపాసనా బలం తగ్గిపోయిందో, సిద్ధుల వలన చాలా ఒక్కొక్కసారి మీకు పిచ్చి అనండి, ఇంకోటి అలాంటివి చాలా ఉంటాయి. ఇలా ఏదైనా కూడా జరగవచ్చనమాట. అందువలన సిద్ధుల యందు ఎప్పుడూ కూడా ఇంట్రెస్ట్ చూపించరాదు. మీ పని అంతే. మహాబల, మహావీర్య ఇవే చేసుకోవాలి. మహాయోగీశ్వరేశ్వరి, యోగీశ్వరేశ్వరి. భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము 3 ఉన్నాయి. యజ్ఞ, దాన, తపస్సు మొదలగువన్నీ స్వధర్మమగు యోగమునందలి అవాంతర భేదాలు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులు అంగములుగా గల యోగనిష్ఠులు యోగులు అంటారు. వారిలో శ్రేష్ఠులు యోగీశ్వరులు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మహాయోగీశ్వరులు. వీరిల యోగమునకు ధ్యేయమైనది పరమేశ్వరు. కాబట్టి ఆవిడ మహాయోగీశ్వరేశ్వరు. ఇక్కడ ఈ యోగము అనంగానే మామూలు యోగాన్ని కంపేర్ చేయడానికి లేదు. మీరు మామూలు యోగా చేసేది, శరీరంతో చేసే యోగము శరీరం యొక్క ఆరోగ్యం కోసం అనండి, దేనికైనా. దానికి అంతకు మించిన ప్రయోజనం లేదు. కేవలము శారీరకమైన తప్ప అన్యం లేదు. ఈ యోగాలు ఆంతరంగికం, ఏకత్వం, జీవ బ్రహ్మైక్యము. ఇది అంటే జీవుడు అనేవాడిని తీసుకెళ్లి ఆ ఏదైతే కలదో దానిలో ఐక్యం చేస్తుంది. ఆ జీవ బ్రహ్మైక్యం అనమాట. యోగము అంటే అది అభేద స్థితి. అయితే ఇదంతా స్వధర్మము. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ఇవన్నీ కూడా ఒక్కొక్క వే. అంటే దీని ద్వారా మీరు ఏకత్వాన్ని పొందవచ్చు. ఈ యమము అంటే మిమ్మల్ని మీరు, మీ ఇంద్రియాలను మీరు యమించటం, నియమించుకోవటం, అటు ఇటు పరిగెత్తకుండా ధర్మానికి మాత్రమే వాటిని చేయటం, నియమాలు పెట్టుకోవటం. అధర్మం చెయ్యను, అబద్ధాలు ఆడను, ఒకరిని మోసం చెయ్యను, ఇలా కొన్ని నియమాలు అనవసరమైన వాటిల్లో కల్పించుకొని ఇలా నియమాలు పెట్టుకుందే మీ యొక్క ఇంద్రియాలు మీ మాట వినవు. అదే ఇక్కడ చెప్పారు యోగేశ్వరేశ్వరి. వీళ్ళందరూ కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారి యొక్క ధర్మాన్ని వాళ్ళు ఆచరించారు. సృష్టి స్థితి లయలు అనేవి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు దానికి మించే, అంటే అనవసరమైన పనులు చేయరు.
అలానే వాళ్ళు చేస్తున్న దానిలో వాళ్ళకి అహంకారం, నేను అన్నది. ఇక్కడ కర్తృత్వం లేదు, నేను చేస్తున్నాను అన్న భావన లేదు. మామూలుగా చిన్న పని చేసినా ఆహా నేను నేను కాబట్టి నా వల్ల, నా తెలివి, ఇలా రకరకాల భావనలు మనకి. అది ఏకత్వాన్ని కాదు, అనేకత్వాన్ని కాబట్టి యోగము అంటే ఏకత్వం. అలాంటి ఏకత్వం పొందిన వారందరినీ పాలించేదనండి, వారిలో ఉండేదనండి ఆవిడే మహాయోగీశ్వరి. మహత్వ శబ్దం ఆవిడకి. ఇక్కడ మన కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు, భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగం. రకరకాలు. ఏ యోగము తక్కువైంది కాదా అంటే, నువ్వు అసలైంది పొందడానికి కేవలం జ్ఞానయోగమే శ్రేష్టమైనదని కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పాడు. ఘంటాపదంగా అనండి, ఇంకా నీకు సందేహం లేకుండా మరలా దీని ద్వారా అని కాదు. ఇక్కడ నువ్వు గనక జ్ఞానయోగాన్ని గనక ఆచరిస్తే, యమ నియమాలతో నీ స్వధర్మానుష్ఠానం చేస్తూ, నీవు జనక మహారాజు కథ మీ అందరికి తెలుసు. ఒక రికాబులో కాలు పెట్టి ఇంకో రికాబులో కాలు వేసే లోపల మీరు ఏకత్వాన్ని పొందవచ్చు. అదే అష్టావక్రులు మనకి నిరూపించారు. అదే అష్టావక్ర గీత. ఇక్కడ ఏకత్వం అంటే మనసు నిశ్చలం. ఈ యమ నియమాలు అందరూ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు యమించుకున్నావో, ఏ సహం బ్రహ్మాస్మి అన్నావో, ఇక అసలు నిన్ను అడ్డుకునేవాడెవడు? ఆ నిశ్చయం లేకపోవటం బట్టి మనం ఈ బాహ్య ప్రపంచంలో ఇది అది రకరకాలు నేను, నాది, నా వికర్తృత్వాలు, భోక్తృత్వాలు ఇలాంటివన్నీ పట్టుకుని తిరుగుతున్నారు. ఐడెంటిటీ లేదు అంటే అదే ఏకత్వం, అదే యోగం. కాబట్టి ఈ భక్తి యోగాలు అన్నప్పుడు కూడా రెండు ఉన్నాయి. కర్మయోగంలో అనేకం, ఇలా రకరకాలు. ఏది కూడా ఇది ఇదే అని చెప్పడానికి లేదు, దీని వల్లనే దాని వల్లనే అనడానికి లేదు. కాబట్టి ఇక్కడ ఈ శ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో వారికి ధ్యేయమైనది అంటే వాళ్ళ ఏకత్వానికి అయితే ఇక్కడ మీరు అనవచ్చు, ఇక్కడ కూడా ఇద్దరున్నారు కదండి అని. వాళ్ళు సర్వస్వ శరణాగతి పొందారు. వారంటూ విడిగా లేరు. వ్యవహారంలో విష్ణు ఉన్నాడు. ఎవరికి? మనకి. మనకి అంటే వేరే వాళ్ళకి. కానీ అతనిలో తాను విష్ణువు అని విడిగా లేదు. బాగా గుర్తుపెట్టు, ఇదే సర్వస్వ శరణాగతి. వ్యవహారంలో మీ ఊరు పేరు, గోత్రాలు, నామాలు అన్నీ ఏదో జరుగుతూ ఉంటాయి. కానీ లోపల భావము అంతా ఆ పరమేశ్వరే, అదే పరబ్రహ్మం అంతే. కాబట్టే అది అన్నారు. లేకపోతే ఎలా అంటారండి అనడానికి ఆస్కారం ఏది? అందుకని ఇక్కడ మనం గమనించవలసిందే అది. ఇక విడిగా ఏదీ లేదు, సర్వస్య శరణాగతి, అదే ఏకత్వం. భారతీయ విజ్ఞాన ఘనమగు వేదమునందు ఉపదేశించబడిన శ్రేయ సాధన అంతా కూడా యోగమే. దానిని యథావిధిగా అనుసరించి అనుష్ఠించువారు అనగా స్వ వర్ణానుష్ఠానమున నిష్ణానుతులైన వారు యోగిస్తారు. అట్టి యోగము బ్రహ్మకు అభిన్నము కాదు. యోగీశ్వరుడు తన జాతి ధర్మమునందు మాత్రము నిష్ణాను. వేదమునందు అనేక జాతి ధర్మాలు ఉపదేశించబడ్డాయి. పరమేశ్వర శక్తి మాత్రము సకల జాతి యోగములు సంపూర్ణముగా తెలుసుకో. అంటే ఒక వేదంలోనే అన్ని చెప్పబడ్డాయి, వేదానికే తెలుసు అనే అర్థం. అంటే పరబ్రహ్మ సృష్టించిన వాడికే కదండి తెలుస్తుంది. మీరు చేసిన పదార్థం ఏమిటో మీకే కదా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది వేరే వాళ్ళకి? కాబట్టి అమ్మ మహాయోగి. వర్తమాన జన్మయందు సాధకుడు అనుష్ఠించు శృతి స్మృతి విహిత స్వధర్మ కర్మానుష్ఠానం యొక్క ఫలమును వారి వారి బుద్ధి ప్రాణములు యథాతథముగా నిల్వ చేసి వారల సాధన భక్తి శ్రద్ధలకు అనుగుణముగా మరుజన్మల యందు ఆయా యోగ శేషములను అనుష్ఠింప అనువగు జన్మలను సంగు పరమేశ్వరి శక్తి. అదే అందుకని అమ్మ అంటే ఈ జన్మలో మీరు కొంతమంది జీవులు ఈ యొక్క సాధన చేస్తారు. స్వధర్మ కర్మానుష్ఠానం అనండి, ధర్మంగా ఉండటం, ఈ అబద్ధాలు ఆడకుండా అలా కొన్ని నియమాలు ఏవో పెట్టుకున్నారు. కర్మ మార్గం అనండి ఒక్కొక్క మార్గం. కాబట్టి అందరూ ఇప్పుడే తరిస్తారని లేదు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క. అందువల్ల
వాటికి అనుగుణమైన అంటే నువ్వు ఎంత చేసావో అంత. ఎంత తింటే అంత ఆకలే కదండీ తీరుతుంది. కాబట్టి పూర్ణమైపోతే మీరు ఈ జన్మలోనే సిద్ధి పొందేస్తారు. ఇహ జన్మ రాహిత్యమే. అలా కాకుండా కొంత సాధన చేసిన తర్వాత ఈ యొక్క శరీరం గనక నశిస్తే మరలా మీకు దానికి అంటే మరలా మీరు సాధనకి యోగ్యమైన దాన్ని ఆవిడ ప్రసాదిస్తారు. అందుకనే నువ్వు ఎప్పుడు చేసినా సాధన వృధా పోదురా. తర్వాత జన్మలో అయినా సరే నీకు అది ఉపయోగపడుతుంది అన్నారు. నువ్వు సాధన చెయ్యి. ఈ జన్మలో పొందుతావో పొందవో అనే సంశయం అంటే సందేహం నీకు అక్కర్లేదు. ఇక్కడ దానికన్నా కూడా మనోనిశ్చయానికి మించిన సాధన లేదు. స్వధర్మానికి మించిన సాధన లేదు. అంటే ఏ ధర్మము స్వధర్మంలోనే ఈ అబద్ధాలు ఆడకుండా ఉండటం, కపటత్వం లేకుండా ఉండటం, ఇది కావాలని ఆశించకుండా ఉండటం. అది ఏదైనా కావచ్చండి. దేహానికి మీకు ఇది కావాలని మీరు ఆశిస్తే అది కోరికే. మీ చేత ఏది చేయించాలో అది చేయించబడుతుంది. అలా కాకుండా మీరు ఆశిస్తే అది సరే ఇక నానా కష్టాలకే కారణం కదా. అన్యథా భావించకపోతే ఇప్పుడు మీరు ఒక క్షేత్రాన్ని చూడాలని అక్కడ ఇదని ఏదో అనుకున్నారు అనుకోండి, పుణ్యం అది. మరి అది దేనికి వచ్చిందండి పుణ్యం? మీ మనసుకు వచ్చిందా? మీ మనసు మారిందా ఒక క్షేత్రానికి వెళితే? అదే అన్నట్టు ఏంటంటే క్షేత్రాలకు వెళ్తే మనసు మారుతుంది, శుద్ధం అవుతుంది కదా క్షేత్ర దర్శనం అని. కృష్ణ పరమాత్మ ఒక దోసకాయ ఇచ్చి వీటన్నిటిని తిప్పమన్నారు. దోసకాయ పాడవకుండా ఉంటుందా? ఇదేమిటి క్షేత్రాలు తిరిగిన అంటే అదే అన్నాడు ఆయన. నువ్వు క్షేత్రాలు తిరిగినంత మాత్రాన నీ మనసు శుద్ధవదరా. నీ మన బలము, మన సంకల్పం నేను ఇలా ఉండి తీరాలి అనుకున్నప్పుడు కదా. లేకపోతే ఎలా అవుతుంది? దోసకాయ అనుకోగలదా నేను ఇలా ఉండాలని, ఏకత్వం పొందాలని? తెలియదు దానికి. కాబట్టి అది పాడైపోయింది. దాని యొక్క సహజ లక్షణం పాడైపోవటం. ఈ దేహానికి కూడా అంతే, అది కాల పరిమితికి లోబడింది. కానీ మనస్సు అనేది ఆ ఆత్మ. నీవు ఉన్ననాళ్ళు నా మనస్సు అన్నావు. అలా అనకుండా ఇది ఆ పరబ్రహ్మది కాబట్టి నేను ఆ విధంగా ఉంటానని నువ్వు ఎప్పుడైతే నీ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటావో అప్పుడు అది ఏకత్వాన్ని పొందు. అయితే ఇది చాలా కష్టమని మీరు అనుకోక్కర్లేదు. చాలా సులభం, అత్యంత సులభం. బాహ్య వ్యవహారాల కన్నా ఇది సులభం. బాహ్యంలో ఎవరితో ఎలా ఉండాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ పెద్ద హెడ్ఏక్లు. ప్రయత్నం చెయ్యాలా అక్కర్లేదా, ఇలా ఎన్నో డబ్బు ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి, ఇలాంటివి రకరకాలు అన్ని తలనొప్పులే. ఎందుకంటే అనేకం. ఇక్కడ యోగము అంటే ఏకత్వము, సర్వస శరణాగతి, జీవ బ్రహ్మైక్యం ఒకటే. ఆరాధించే దైవం ఒకటే అయినప్పుడు ఆ దైవాన్ని గనుక నీవు ఈ విధంగా పట్టుకుంటే ఇక నీకు వచ్చే గొడవే లేదు. అక్కడ ఇంకోటి ఎక్కడుందని? నువ్వు సర్వస శరణాగతి పొందేశావు, పని అయిపోయింది. అటు ఇక్కడ అర్థమైందనే అనుకుంటున్నాను. అందరూ చాలా సైలెంట్ గా వింటున్నారు. అర్థమైతే పర్వాలేదు, వ్యర్థం కాకుండా ఉంటే చాలు. అంటే ఇక్కడ ఈ యోగము అంటే అర్థము ఏకత్వం పొందటమే. ఆ ఏకత్వం అనేది నీవు ఆరాధించే దైవం అందా ఇంకోట ఒకటే డిసైడ్ చేసుకో. ఒకటి 3 ఉన్నాయన్నాం కదా, 3 విడిగా కనపడుతున్నాయి కానీ ఈ 3 ఒకటే. ఆరాధించే దైవమందు, నీ గురువుల సద్గురువుల యందు ఉన్నది పరబ్రహ్మమే, ఆత్మే, అయమాత్మ. అవన్నీ చాలా మహావాక్యాలు నాలుగు. ప్రజ్ఞానం బ్రహ్మ ఇవన్నీ. కాబట్టి ఇందులో అంటే ఆత్మ ఆ పరబ్రహ్మం ఉన్నది అదే అని దాని ఎందైనా సరే, నీవు ఆరాధించే దైవం అందైనా సరే, సద్గురువు లభిస్తే సద్గురువు ఎందైనా సరే, నీ మనస్సు లగ్నమైతే అంటే అర్థం లీనం అయిపోవాలి, విలీనం అవ్వాలి. దానికి మామూలుగా చెప్పటం, నీ ఆచరణలో ధర్మం ఉండాలి,
ఇంకేం అక్కర్లేదు, ధర్మం ఉండాలి. ధర్మం అంటేనే ఇవన్నీ వస్తాయి. యమ నియమాలు అంటే అర్థం ఏంటండి? నేను అబద్ధాలు ఆడను, కపటత్వం లేకుండా ఉంటాను, దానికోసం దీనికోసం ప్రయత్నాలు చెయ్యను. ఎందుకంటే ప్రయత్నం అనేది ఒకవేళ జరగాలి అంటే అది నీ చేత చేయించబడుతుంది. అంటే ప్రయత్నం జరిగి తీరుతుంది. ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇంకా దేనికి దిగులు? ఇక్కడ కాబట్టి ఇక్కడ ప్రయత్నం అనేది నీ చేత చేయించబడుతుంది. ఇక అప్పుడు దిగులెందుకు? దేనికి దిగులు అక్కర్లేదు. మరి నిశ్చింతగా ఉండు. నీ ప్రయత్నం ఏంటో నీదేమిటో ఆయన ఏం చేయించాలో ఏం చేయించక్కర్లేదో ఆయన చూసుకుంటారు. ఆయన అంటే మీరు ఆరాధించే దైవం. కాబట్టి ఇక్కడ చాలా ఇక్కడ స్వధర్మం అని చెప్పబడి, చెయ్యను అంటే ఎలా కుదురుతుంది? ధర్మాన్ని రక్షించి తీరవలసిన బాధ్యత నీలో ఉంది కాబట్టి నీవు చెయ్యాలి అని చెప్పాడు. నువ్వు ఎన్నుకున్న ఏకత్వం అంటే ఇది. అయ్యో పోయింది అనుకోకుండా మాయాను. ఓకే, ఇక్కడ ఆ మహాయోగీశ్వరేశ్వరి అంటే అర్థం అది ఏకత్వాన్ని పొందింపజేస్తుంది. ఏకత్వమే ఇక మళ్ళీ లేకుండా అది కావలసిన వాళ్ళు. కాబట్టి మీ ధర్మం ఇప్పుడు ధర్మం అన్నప్పుడు ప్రవచనం దగ్గర కూర్చున్నప్పుడు శ్రద్ధాభక్తులతో వినటం ధర్మం, ఆచరించటం ధర్మం. ఇలా ధర్మాలనేవి అనేక రకాలని చెప్పటం లేదు, ధర్మాన్ని అనుష్ఠించాలంతే. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఒకటి వినడానికి కూర్చున్నావు. వినడానికి కూర్చున్నప్పుడు వినటమే ధర్మం, వేరే ధర్మం కాదు. దిక్కులు చూడటము, టైం చూడటము, సెల్ చూడటం అనేది ధర్మం కాదు. అంటే ధర్మం అత్యంత సూక్ష్మమైనదంటే ఇదే అర్థం. ఏది చేస్తున్నావో దాని అందే నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. కాబట్టి ధర్మము అంటే అదే. ఓ పని చేస్తున్నప్పుడు చెయ్యటమే నీ ధర్మం, నువ్వు చేసి తీరాలి, అక్కడ వేరే పని చేయకూడదు. ఇలా స్వధర్మము అంటే అర్థం. పూజ కూర్చున్నప్పుడు పూజే చెయ్యాలి అంటే అక్కడ పరబ్రహ్మ, మీరు ఆరాధించే దైవం ఉంది అన్న అకుంఠిత భావంతో చేయాలి. దిక్కులు చూడరాదు, మధ్యలో మాట్లాడరాదు, అరుపులు కేకలు, వీళ్ళేం చేస్తున్నారు వాళ్ళేం చేస్తున్నారు అన్న ధ్యాస, సెల్ ఫోన్ ఏమన్నా మోగిందా అన్న ధ్యాస, ఇవన్నీ అధర్మాలే. అందుకనే కర్మయోగం చాలా కష్టం అన్నాడు అర్జునుడు. వామ్మో ఇంత ఉంది, నాకు చాలా కష్టం స్వామి అన్నాడు. భక్తి యోగంలో కూడా ఆ భక్తి కుదరటం భలే కష్టం. అంటే సర్వస్వ శరణాగతి పొందటం కష్టం. అందుకే జ్ఞానయోగమే శ్రేష్టమైనది, సులభమైనది. ఎందుకన్నారంటే జ్ఞానయోగంలో నీకు తెలియబడింది నువ్వే ఆత్మవి అని. అంటే నువ్వు ఇక్కడ పూజ చేయక్కర్లేదు. కర్మ అంటే నువ్వు ఎందులో ఉన్నావో నీ పని నువ్వు చేస్తే చాలు, వేరే ఏం లేదు. అక్కడ ఇంకోటి ఏముంది చేయడానికి? అసలు నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే చాలు. ఉద్యోగం అన్నావు, నీ ఉద్యోగ ధర్మం ఏమిటో నువ్వు చెయ్యి, అక్కడ మతలబులు చేయకూడదు. ఇలా ఎవరైతే ఆ యొక్క ధర్మాన్ని అనుష్ఠిస్తారో వారికి ఏకత్వం అంటే యోగము చాలా తొందరగా సిద్ధిస్తుంది. ఒక పని శ్రద్ధగా చేసినప్పుడు చూడండి, చక్కగా అవుతుంది, తొందరగా అవుతుంది. అదే అప్పుడు పెద్ద నియమాలు నిష్టలు అక్కర్లేదు. నువ్వు ధర్మం చేస్తున్నప్పుడు ఇంక వేరే ధర్మమే నియమం. అయితే ఈ యొక్క జీవుడికి బాహ్యమైన వ్యవహారాలు అనేకం ఉన్నాయి కాబట్టి వాడు డీవియేట్ అవ్వకుండా ఉండడానికి తనకు తానుగా కొన్ని నియమాలను నియమించుకోవాలి, అనుష్ఠించి తీరాలి. ఎప్పుడైతే మీరు ధర్మాన్నే నియమించుకుంటా, అంటే మీ ఇంద్రియాలని ధర్మానికి మాత్రమే నియమిస్తారో
మీలో ఉన్న ఆ పరబ్రహ్మం కూడా మీకు సహాయం చేస్తా. నీ చేత అన్యాయం జరగనివ్వడు. ఏం చేస్తాడండి? ఏదో చేస్తాడులేండి, మీకెందుకు. నువ్వు ఊహించండి. సిచ్యువేషన్ ని బట్టి మా అన్ని ఒకే రకంగా ఉంటాయా? ఉండవుగా. ఆయన చేస్తాడు, సర్వత్రా ఉన్నాడు కదా, అన్ని ఆయనే. ధ్యాన ధ్యాతృ జయ రూపాలు అని చెప్తుంటే అన్ని ఆయనే అయినప్పుడు ఎలా చేస్తాడండి అని అనుమానం ఎందుకు? అనుమానం ఉన్న దగ్గర సందేహం ఉన్నట్టు. సందేహం ఉంటే ఆ పని సరిగ్గా కాబట్టి ఇక్కడ సందేహం ఉండరాదు. నీ పని నువ్వు చేయి, అంతే. దట్స్ ఇట్. ఒకరిని బాధ పెట్టటము, ఆశించటం వారి దగ్గర నుంచి ఏదన్నా, ఇవన్నీ కూడా నానా గోలలే. అది చేయకుండా ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. అదే ఇక్కడ చెప్పబడింది. మహాయోగీశ్వరేశ్వర్ మహాతంత్ర. అయితే ఈ తంత్రాలు అవన్నీ అంటే కొన్ని వైదికములు, కొన్ని తాంత్రికములు కూడా మనం చెప్పుకున్నాం. ఈ మహాతంత్ర అనే దాంట్లో అంటే ఈ మంత్రములు ఉపదేశించబడ్డవనండి. ఇప్పుడు మన శ్రీ విద్య అంటారు, అమ్మవారిది శ్రీ చక్రాన్ని ఉపాసించటం, ఇవన్నీ కూడా చాలా నియమనిష్టలతో కూడా, అంటే తంత్రములన్నీ కూడా, మంత్రములు అన్నీ కూడా నియమనిష్టలతో. అంటే నువ్వు ఇక్కడ చేస్తే చేస్తాను, లేకపోతే లేదు అనడానికి లేదు. అంటే నువ్వు ఒక ఉపదేశం తీసుకున్నప్పుడు దాన్ని ఆ విధంగా నువ్వు చేసి తీరాలి. ఎలా అయితే సిద్ధులని నువ్వు గనక వాడుకున్నప్పుడు నీ సాధన సరిగ్గా లేకపోతే ఎలా నువ్వు భ్రష్టుడు అవుతావని చెప్తున్నారో, అదే విధంగా ఈ తంత్రాలు, కర్ణపిశాచి లాంటివి ఉన్నాయి కదా, ఏవైనా సరే నువ్వు గనక వాటిని అనుష్ఠించినప్పుడు, అంటే వాటిని సాధించాలి అని అనుకున్నప్పుడు దాంట్లో నువ్వు బద్దకించడానికి లేదు. అలా వాటినైనా సరే ఒక శ్రీ విద్యని, ఇంకోటని కొన్ని చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా కూడా చాలా మంది దేవతలవి అలా ఉంటాయి కదా, 5 వారాలు 2 వారాలు చేసుకోవాలి. నాకు గుర్తు రావటం లేదు, అంటే నేను ఎప్పుడు అవన్నీ చేయలేదు. సప్తాహాలు అలా చేస్తాం. భాగవత సప్తాహాలు అనండి, లేదా ఈ అమ్మవారి పూజలు, వినాయకుడి పూజలు లాంటి కొన్ని ఉంటాయి కదా, ఇన్ని రోజులు మనం చేసుకోవాలి అది ఇదని. అలా మీరు ఏది చేసినా దాన్ని గనక శాస్త్రానుగుణంగా వైదికంగా చేయకపోతే దాని ఫలితం మీరు పొందవలసి వస్తుంది. అది ఏది చేసినా సరే. భాగవత సప్తాహం అనుకున్నా అంటే ఆ సప్తాహాన్ని ఎలా చెయ్యాలో తెలుసుకుని మీరు అలా అనుష్ఠించాలి. లేకపోతే దాని ఫలితం మీరు పొందవలసి వస్తుంది. అది ఏ రకంగా మీరు ఆ ఫలితం పొందుతారో కూడా చెప్పటం కష్టం. అందుకనే మనకి శంకరులు చాలా సులభమైన హాయిగా ఒక స్తోత్రాలను ఇచ్చారు. ఎందుకు వచ్చిన గోలరా, హాయిగా స్తోత్రాలు చదువుకో. కొంచెం అటు ఇటుగా తప్పులు వచ్చినా ఆవిడ నిన్ను క్షమిస్తుంది. కావాలని చదివితే వేరే ఇది, కానీ నువ్వు శ్రద్ధాభక్తులతో చదివినప్పుడు ఆ తప్పులని ఆవిడ ఇచ్చేసి. మరి ఇది ఇంత బాగుంటే అనవసరంగా ఎందుకండి ఏదో చెయ్యాలి అని, అంటే వైభవ లక్ష్మణి ఇంకోటని చాలా ఉన్నాయి కదా, రకరకాలుగా ఉన్నాయి. ఎందుకు లేవు? అయితే నువ్వు అనుష్ఠానం చేయగలిగినప్పుడు దాని యొక్క సత్ఫలితం నువ్వు పొంది తీరుతావు. ఆవిడ విష్ణు సహస్రనామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే చెప్పాడు. 3 సార్లు రామ అంటే విష్ణు సహస్రం చదివినంత ఫలితం. అమ్మయ్య రామ రామ రామ, అమ్మయ్య విష్ణు సహస్రం ఫలితం నాకు వచ్చేసింది అంటే కుదురుతుందా? కాశీలో ఉన్నట్టుగా భావన చేస్తే నీకు కాశీ క్షేత్ర ఫలితం లభిస్తుంది అన్నారు. ఆ వాక్యం నుంచి అమ్మయ్య నేను కాశీలో ఉన్నాను అంటే సరిపోయిందా? కాదు. నువ్వు ఆ కాశీలో ఎలా ఉండాలో ఆ విధంగా ఇక్కడ దాన్ని భావన చేస్తూ అలా ధర్మంగా నిష్టగా ఉన్నప్పుడు నీకు ఆ ఫలితం ఇస్తాడు. అంటే నువ్వు ఉన్న ప్రదేశాన్ని కాశీగా భావించి చక్కగా ఆ భక్తిగా ఆ విధంగా ఎలా ఉండాలో ఒక క్షేత్రంలో ఆ విధంగా ఇక్కడ ఉండు. అంతే తప్ప నేను కాశీలో ఉన్నా అంటే సరిపోయిందా? అలా అలా నీవు
స్నానం చేసేటప్పుడు కూడా గంగలో చేస్తున్నట్టు భావన చెయ్యరా అన్నారు. అంటే అర్థం ఒట్టిగా ఏదో గంగే చేయమనే అంటే సరిపోయిందా? కాదు. అక్కడేదో రాశారు కాబట్టి అది పొందేస్తాను అంటే కాదు. అందుకని తంత్ర అంటే అది. ఇవన్నీ కూడా చెయ్యొద్దని ఎవరైనా అనరు. కానీ నిజంగా నువ్వంత నియమనిష్టలు ఆచరించగలవా? అలాంటప్పుడు మాత్రమే ఆ తంత్రాల జోలికి వెళ్ళు. లేదా వెళ్ళకు. కాబట్టి ఇక్కడ ఈ విద్యా తంత్రాలన్నీ చాలా ఉన్నాయి. చాలా రకాలుగా ఉంటాయి. తంత్రములందు అనేక పారమార్థిక విద్యలు, వ్యావహారిక విద్యలు ఎన్నో ఉంటాయి. ఈ తంత్రాలందు వైదికము, శైవము, వైష్ణవము అంటే ఇక్కడ అన్ని దక్షిణము, కౌలము చాలా రకాలుంటాయి. ఆచార భేదాలుంటాయి. చెప్పాం కదా! ఇవన్నీ కూడా అంటే వైదికంగా అంటే శాస్త్రంలో విధించబడుతుంది. ఒక మ అంటే ఇమ్మడి ఆచారాలంటారు చూసారా? అదొక వైదికం. ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఇక్కడ ఎక్కడా గూడా నువ్వు కొంత గూడా పర్లేదులే అని ఒకరోజు నువ్వు ఇది చేయడానికి లేదండి. బాగా గుర్తుపెట్టుకో. అలాగే ఒక పూజ అంటే నువ్వు ఒక వైదిక కార్యక్రమాన్ని ఒక యజ్ఞమో, ఒక యాగమో, ఇప్పుడు మనం అనుకుంటున్న మన వినాయకుడిది ఏదైనా హోమమో ఎలాంటివైనా సరే అతను చేస్తున్నాడు. ఒక అతనికి మనం ఇచ్చాం. అతన్ని మనం బ్రహ్మ అంటాం. అతనికి ఇచ్చినప్పుడు నిజంగా ఇప్పుడు ఇక్కడ బ్రహ్మకి ఇచ్చేసాము, దక్షిణిస్తున్నాము. వీటిలో నువ్వు భేదం చేయకూడదు. అతనికి ఇచ్చే దాంట్లో నువ్వు ఈ కపటత్వమో ఇంకోటో చేయకూడదు. బేరం ఆడకూడదు. ఎప్పుడైతే నువ్వు నీ దగ్గర లోపం లేకుండా అంటే అతన్ని గౌరవించే విషయంలో, మాట్లాడే విషయంలో అనండి, అతనికి సమర్పించే విషయంలో నీ దగ్గర ఏ మాత్రం భేదం లేదు. అప్పుడు అతను ఏదన్నా ఆ కార్యక్రమం అంటే ఆ పూజా విధానంలో దోషం చేస్తే ఆ దోషం అతనికి వెళుతుంది. అలా కాకుండా అతని పట్ల నువ్వు అగౌరవంగా ప్రవర్తిస్తూ ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఆ మంత్రమో, తంత్రమో మీకు తెలీదు కాబట్టి ఒక అతన్ని పిలిచారు. అతనికి ఆ యోగ్యత ఉందని పిలిచారు. అంటే అతను మీకన్నా ఉన్నతుడు. అతన్ని గౌరవించి తీరాలి. ఎట్టి పరిస్థితుల్లో మాటలతో గాని, వేరేగా గాని అవమానించరాదు మనసులో కూడా. కాబట్టి అలా ఆ విధంగా అతనికి గౌరవ మర్యాదలు ఇవ్వాలి. అతనికిచ్చే దక్షిణలో లోపం లేకుండా ఉండాలి. ఆ సమర్పణలో ఎక్కడా కూడా నీలో ఆ యొక్క లోభత్వం రాకూడదు. అప్పుడు అతను చేసే పూజలో దోషాలు అతనికి వెళతాయి. ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి అతన్ని నియమించాం. ఒకవేళ అతను కూడా తెలియని వాడైతే అతనికి ఆ దోషం. నాకు తెలుసు అన్నాడు కదా మరి. కాబట్టి అతనికి వెళ్తుంది. అందువలన ఇక్కడ ఇలాంటివి చాలానే ఉంటాయి. నువ్వు అన్ని లోభత్వాలు పొంది అతనికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏది లేకుండా ఏదో చెయ్యంటే అతని పాపం ఏం చేస్తాడు? జీవనం గడవాలి కాబట్టి నీ యొక్క వాటన్నిటినీ తట్టుకుంటాడు. ఏం చేయలేరు కొంతమంది. అదే నిజంగా విద్వత్ ఉన్నవాడు అలాంటి వాటికి ఇది చేయరు. ఇక్కడ ఈ వైదిక ఆచారాలు ఇలాంటి వాటన్నిటికీ అనుష్ఠానం చేసి తీరాలి. నిజంగా అంత నియమంగా ఉంటున్నావా మరి? అతను చెప్తాడు ఇలా ఉండాలండి, భూసయనం చేయాలి, ముందు రోజు ఇవన్నీ చేస్తాడండి వీడు. లేదా నేను పడుకోలేనంటే ఇంకా అతను ఏమంటాడు? పర్లేదులేండి మీరు మంచం మీద పడుకోండి ఏం చేస్తామంటాడు. ఇలా ఈ వైదికంలో అనండి ఇవన్నీ వామాచారాలు, ఈ వైష్ణవము, శైవము అంటే తెలుసు కదా, శైవము వైష్ణవం అంటే విష్ణు భక్తులు, శైవ భక్తులు. వాళ్ళు శివుని తప్ప పూజించారు, వీళ్ళు విష్ణువుని తప్ప పూజించారు. భేదం ఎప్పుడు కూడా ఖేదాన్నే కలిగిస్తుంది. ఇలా కాబట్టి ఇలా రకరకాలుగా వేదైక వేద్యుడు పరమేశ్వరుడు స్వరూప స్వభావ విషయం తెలుపున్నదే. అంటే ఆ పరమేశ్వరుని యొక్క అసలైనది ఏమిటి, స్వరూపం ఏమిటి? స్వరూపం అంటే మనం మామూలుగా స్వరూపం అనగానే ఆయనకు రూపం ఉందంట. రూపం లేనిదే పరమేశ్వరుడు. కాబట్టి అదే వేదం. ఈ రీతిగా ఈ అవినాభావ బంధం ఉన్నది ఈ తంత్రాలనండి, మంత్రాలనండి వీటికి. ఆ మంత్రాన్ని బట్టి ఆ దేవత అన్నారు కదా. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. అంటే ఇక్కడ చాలా వేరే ఇదే ఇచ్చారు కానీ నేను అవన్నీ మీకు చెప్పట్లేదు, అవసరం లేదు కాబట్టి.
అమ్మాయి వేద స్వరూపిణి కాబట్టి వేద జనని అన్నా వేద స్వరూపిణి అన్నా ఏదైనా ఆవిడే. అదే తంత్రం, అదే మంత్రం. కాబట్టి మంత్రాలు తంత్రాలకి ఎందుకంటే మీరు ఇప్పుడు చూడండి, వాకింగ్ అంటే కూడా ఇలా చేయాలంటాడు. బూట్లు వేసుకోవాలంటాడు ఒకడు, ఒకడు బూట్లు వేసుకోవద్దు అంటాడు, ఒకడు ఒట్టి కాళ్ళతో నడవండి అంటాడు. తర్వాత 8 ఆకారంలో నడవండి అండి. యోగా అంటే ఇలా చెయ్యాలి. చెప్పుకున్నా కదా, ఒక ఆవిడ వచ్చింది, 60 ఏళ్ళు ఆవిడ యోగా నేర్చుకుంటుంది మొదటిసారి. ఆవిడకి ఏమున్నాయో తెలుసుకుని ఆ యోగా నేర్పిస్తే బానే ఉండేది. ఆవిడ ఏదో చెప్పింది, ఈవిడేదో చేసేసింది. ఆవిడ చెప్పిందే చేసింది. ఏమైపోయింది, ఏదో చేయటం వల్ల ఆ కళ్ళల్లోకి బ్లడ్ వచ్చింది. సరే, మరి కళ్ళలోకి బ్లడ్ వస్తే భయపడతారు కదండి పాపం. ఏమైంది, డాక్టర్ దగ్గరికి పరిగెత్తారు. డాక్టర్ గారు అన్ని అడిగి అది చేసి ఎందుకు డౌట్ వచ్చి ఏమిటి ఏమైనా చేశారు. అవునండి యోగా చేశారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు? కొత్తగా మొదలెట్టారు. మీరు ఇలాంటి యోగాలు చేయకూడదండి, ఇలాంటివి జరుగుతాయి, ఏజ్ని బట్టి చేయాలి, ఆవిడ ఎవరో కనుక్కోండి. ఆవిడంటే అవునండి అంది ఆవిడ. చూసారా, ఎందుకు వచ్చిన గోలండి. చక్కగా చెయ్యొద్దు అనటం లేదు, మీ ఏజ్కి తగ్గట్టుగా. నిజంగా వాళ్ళకి తెలుసా? అందుకనే అంటే శాస్త్రం తెలిసిన వాడైతే పద్ధతి ప్రకారం చేస్తాడు, వాడు డబ్బు ఆశించడు, వాడు అలా చేస్తాడు. ఇది అంతే. అంటే ఇక్కడ ఏదైనా సరే, ఇప్పుడు మీరు మంచి తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు సరిగ్గా అవుతుంది. యూట్యూబ్ చూసి చేస్తానంటే ఎలాగండి? ఒక నిమిషం ఉండరా, ఇప్పుడే పుస్తకాలు తిరిగేసి వస్తానంటే కష్టం కదా. 5:40 అయిపోయిందా? సరే. కాబట్టి ఇక్కడ తెలిసిన వాళ్ళది తెలియని వాళ్ళది తేడా తెలుసు కదా మీకు. ఏదైనా అంతే, వంట వచ్చిన వాళ్ళని పిలవాలి కానీ అడుగుతారు కదండి, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అడుగుతారు, దేంట్లో అయినా సరే, ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ అని. ఉద్యోగానికైనా దేనికైనా ఉన్నాయి కదా. అంటే అందరూ కూడా చక్కగా ఏకత్వాన్ని పొందండి, అభేద స్థితిని పొందండి. దానికి పెద్ద కష్టాలు ఏం లేవండి, మీ ధర్మాన్ని మీరు ఆచరించటమే. మీ చేత ఏది చేయించబడుతూ ఉంటుందో దాన్ని సుమ్మ ఇరులాగా చేస్తూ వెళ్తారు. కాబట్టి అందరూ యోగీశ్వరేశ్వరులు అవ్వచ్చు, అందులో పెద్ద లేదు. కాబట్టి ఆ సిద్ధుల వందు అటువైపుకి వెళ్ళకండి, తంత్రాల వైపుకి వెళ్ళకండి. హాయిగా చక్కగా ఆనందంగా ఏదో ఒకటి పట్టుకోండి, దాని యందు అనన్య శరణాగతి పొందండి. చెప్పండి 3 పరమేశ్వరి అంటే మీరు ఆరాధించే దైవము, గురువు, బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మ అంతే. స్వధర్మం చేయండి. లేదండి నాకు ఇవేమి తెలియదు, ఇవన్నీ మర్చిపోయానండి, నాకు గుర్తులేదు, ఓకే, స్వధర్మం ఒకటి చెయ్యి. అంటే స్వధర్మ అనుష్ఠానము చాలా శ్రేష్టమైనది, ప్లస్ చాలా సులభమైనది కూడా. స్వధర్మ అనుష్ఠాన పరుల కంటే శుభం భూయాత్.